గ్యాస్ కొరతతో ఏపీలో ఒక్కొక్కటిగా హోటల్స్ మూతపడుతున్నాయి. గ్యాస్ సిలిండర్స్ సరఫరా లేకపోవడంతో పూర్తిగా హోటల్స్ మూసివేసినట్లుగా యాజమాన్యం చెబుతున్నారు. హోటల్స్ మూతపడటంతో తమ వద్దన్న సిబ్బంది కూడా ఇబ్బందులకు గురవుతున్నారని చెబుతున్నారు. విజయవాడ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. గ్యాస్ కొరత కారణంగా హోటల్స్ అన్నీ ఒక్కొక్కటిగా మూతబడుతున్న పరిస్థితి కనిపించింది. నిన్న బెంగళూరు, చెన్నై, ముంబై వంటి ప్రధాన నగరాల్లో ఉంటే ఈరోజు విజయవాడకి కూడా సెగ తగిలిందని చెప్పొచ్చు. అన్ని హోటల్స్లో కూడా దాదాపు గ్యాస్ లేని కారణంగా తాత్కాలికంగా మూస్తున్నామంటూ హోటల్ ముందు ఇలా బోర్డులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే హోటల్ అసోసియేషన్ కూడా ప్రభుత్వాన్ని కలిసింది. గ్యాస్ కొరత లేకుండా చూడాలంటూ కోరిన పరిస్థితి. దీంతో పాటు నిన్న జరిగిన సమావేశంలో కొన్ని క్రియాశీలకమైన నిర్ణయాలు కూడా హోటల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అయితే తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపించింది. ఇప్పటికే స్విగ్గీ, జొమాటో హోటళ్ళకు సంబంధించి ప్రధాన భాగస్వామ్యంగా ఉన్నాయి. అటువంటి వీటిని కూడా మేము క్లోజ్ చేస్తున్నామన్నారు. హోటలే నడవనప్పుడు స్విగ్గీ, జొమాటో కానీ లేదా డిస్కౌంట్స్ కానీ ఇటువంటి అన్నింటిని కూడా ఆపేస్తున్నామంటే వాళ్ళు ప్రకటన జరిగింది. గ్యాస్ కొరత లేకుండా చూడాలంటూ కూడా చెప్తున్నారు. అయితే హోటల్స్ మూతపడడం వల్ల అనేక మంది కార్మికులు కూడా రోడ్డున పడుతున్న పరిస్థితి. డైలీ వేజ్ లేబర్ చాలా మంది హోటల్స్లో పనిచేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళంతా కూడా జీవనోపాధి కోసం ఈరోజు ఎత్తుకున్న పరిస్థితి. ప్రస్తుతం యుద్ధ మేఘాలు ఇంకా అలుముకుని ఉన్నాయి. అవి కొనసాగుతున్న నేపథ్యంలో పరిస్థితి మరీ క్రిటికల్గా ఉండే పరిస్థితి ఉంది. యుద్ధం తగ్గితే తప్ప దీనికి ఒక సొల్యూషన్ ఉండే పరిస్థితి లేదు. ఇరాన్ నుంచి వచ్చే గ్యాస్ పూర్తిగా ఆగిపోవడంతో ఈ పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా హోటల్స్ అన్ని కూడా క్రైసిస్లోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు హోటల్ యజమాని ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడుతుంది. సార్, ఏంటి పరిస్థితి? గ్యాస్ దొరుకుతుందా లేదా ఏంటి పరిస్థితి? బయట మీరు బోర్డు పెట్టారు, గ్యాస్ తాత్కాలికంగా దొరకట్లేని కారణంగా కొన్ని రోజులు మూస్తున్నామంటారు. సార్, వారం రోజుల నుంచి మాకు గ్యాస్ దొరకట్లేదు సార్. మేము రోజైతే మా బిజినెస్ 4-5 సిలిండర్స్ వాడతాం. అది వారం రోజుల నుంచి నాకు 1-2 సప్లై చేశారు. మేము నన్న రాత్రి వరకు మేము అట్లాగా మెనూ తగ్గించుకొని వచ్చాను. ఈరోజు మా దగ్గర అసలు గ్యాస్ లేకపోవల్ల అసలు గ్యాస్ లేదు. ఫోన్ చేస్తే గ్యాస్ ఏజెన్సీ కూడా రిప్లై ఇవ్వట్లేదు. దానికోసం గ్యాస్ లేకుండా వ్యాపారం ఆఫ్ చేశాను సార్. మేము అంటే బయట బ్లాక్ మార్కెట్ కూడా నడుస్తుంది. బ్లాక్ మార్కెట్లో మాత్రం ఎక్కువ రేటు దొరుకుతుందనే ఒక వాదన వినిపిస్తుంది. నేను అసోసియేషన్ వాళ్ళు కూడా అదే చెప్పిన పరిస్థితి. ఏం చెప్తారు? నిజంగా బ్లాక్ మార్కెట్లో దొరుకుతుందా లేకపోతే బయట ఈ క్రైసిస్ కొనసాగుతుందా? లేదు సార్, బ్లాక్ మార్కెట్ ఎక్కడ ఉందో అనేది మాకు తెలియదు. జనాలు చెప్తారు అక్కడ బ్లాక్లో దొరుకుతుంది, ఇక్కడ బ్లాక్లో దొరుకుతుందని. అది ఎక్కడ దొరుకుతుందో, ఎవరు అమ్ముతున్నారో అని కరెక్ట్గా మాకు తెలియట్లేదు. ఒకవేళ బ్లాక్లో అమ్మినా కూడా ఈ కమర్షియల్ గ్యాస్ రేట్ ఎక్కువ. దానివల్ల బ్లాక్లో కూడా అమ్మితే ఆ బ్లాక్లో కొనుక్కొని మన హోటల్ నడిపించే ఆ పరిస్థితి కాదు సార్ మాది. ఎంతమంది హోటల్లో పనిచేసే సిబ్బంది ఉంటారు? ఎందుకంటే ఒక్క హోటల్ కాదు కదా, మొత్తం హోటల్స్ అన్నీ ఇదే క్రైసిస్లో ఉన్న పరిస్థితి. వాళ్ళ పరిస్థితి ఎన్ని రోజుల్లో ఈ క్రైసిస్ నుంచి బయటపడే అవకాశం మీరు భావిస్తున్నారు? ఇప్పుడు మా హోటల్స్లో అయితే బయట ఊరి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, లోకల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రూమ్ అక్కడ నుంచి ఇచ్చాం. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి హోటల్ నడపడానికి కుదురుతుందని తెలియదు. వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలంటే వాళ్ళకి ఫుడ్ ఇవ్వడానికి కూడా మా దగ్గర గ్యాస్ లేదు. వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి, షాపులు రెంట్ కట్టాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ అది ఎప్పుడు ఇది రిలీఫ్ అవుతుంది అనేది మాకు కరెక్ట్ అయిన ఇది లేదు సార్. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు బయట నుంచి వచ్చే వాళ్ళు ఏం చేయాలనేది అర్థం కావట్లేదు. వాళ్ళకి కూడా ఫుడ్ పెట్టాలి, రూమ్ ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి. వాళ్ళకి ఫుడ్ చేయడానికి కూడా మా దగ్గర గ్యాస్ లేని పరిస్థితి వచ్చింది సార్. ఇది చెప్తున్నారు. హోటల్స్తో గ్యాస్ లేక అనేక హోటల్స్ మూతపడుతున్న పరిస్థితి. తమ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. గత వారం రోజులు బట్టి కూడా రోజుకి 4 గ్యాస్ సిలిండర్ అయితే ఉంటే రెగ్యులర్గా ఇప్పుడు 1 సిలిండర్ని ఇస్తున్నారు. అది కూడా 5 రోజులు నుంచి ఇవ్వలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మెనూను తగ్గించుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు కాబట్టి పూర్తిగా హోటల్స్ని ప్రస్తుతానికి క్లోజ్ చేసిన పరిస్థితి. మళ్ళీ గ్యాస్ సరఫరా అయితే హోటల్ తెరుస్తాము. కానీ ఇప్పటి వరకు ఏదైతే తమ దగ్గర పనిచేసే సిబ్బంది ఉన్నారో ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా అకామిడేషన్ ఇవ్వాలి. వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి కూడా, వండడానికి కూడా గ్యాస్ తమ దగ్గర లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. క్రైసిస్ త్వరగా ముగిసి మళ్ళీ సాధారణ పరిస్థితికి రావాలంటూ హోటల్ యాజమాన్యులు అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. అమెరికా, ఇరాన్ యుద్ధ ప్రభావంతో తిరుపతి జిల్లాలో గ్యాస్ సిలిండర్లు డెలివరీ నిలిపివేశారు. హోటల్స్, రెస్టారెంట్స్, పీజీ హాస్టల్స్తో పాటు నర్సింగ్ హాస్టల్స్లో మెస్సులకు కమర్షియల్ సిలిండర్ డెలివరీ లేక ఇబ్బందులు పడుతున్నారు నిర్వాహకులు. విద్యార్థుల పరీక్షలను దృష్టిలో పెట్టుకుని స్టూడెంట్స్ హాస్టల్కు సిలిండర్లను ఇప్పించేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భారతదేశ వ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్లకు సంబంధించి కొరత ఏర్పడింది. వ్యాపారస్తులకు, ఇటు హోటల్స్ కు సంబంధించి, ఇటు రెస్టారెంట్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్ల నిలిపివేయడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నారు. దాని యొక్క యుద్ధం ప్రభావం ఇప్పుడు టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో ఉన్నటువంటి ఈ యొక్క కమర్షియల్ వ్యాపారం నిర్వహించేటువంటి రెస్టారెంట్లు, హోటల్స్ కు సంబంధించి కమర్షియల్ సిలిండర్ల డెలివరీ నిలిపివేశారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క
రెస్టారెంట్లు అవ్వచ్చు, పీజీ హాస్టల్స్ కావచ్చు, ప్రైవేట్ కాలేజీలకు సంబంధించినటువంటి హాస్టల్స్ కావచ్చు, ఇవన్నిటికి కూడా కమర్షియల్ సిలిండర్లు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కమర్షియల్ సిలిండర్ బ్లూ కలర్ లో ఉంటుంది. డొమెస్టిక్ సిలిండర్ అయితే రెడ్ కలర్ లో ఉంటుంది. అది 15 కేజీస్ అయితే కమర్షియల్ సిలిండర్ వచ్చేసరికి 19 కిలోల సిలిండర్. వీటిని ఈ యొక్క కమర్షియల్ పర్పస్ కు వినియోగించే వారికి మాత్రమే డెలివరీ చేస్తారు. ఒక్క తిరుపతి జిల్లాలో వ్యాపార సముదాయాలు ఎక్కువగా ఉండటం, పిలిగ్రిమ్స్ ఎక్కువగా రావడం, ఈ యొక్క రెస్టారెంట్లకు సంబంధించి మొత్తం 28,500కు పైగా కమర్షియల్ సిలిండర్లు ఉండడంతో వ్యాపారస్తులంతా కూడా బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా పీజీ హాస్టల్స్ కావచ్చు, రెస్టారెంట్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, వీరందరికీ కూడా గ్యాస్ ఏజెన్సీలు కమర్షియల్ సిలిండర్లు నిలిపివేయడంతో ఒక్కసారిగా ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ ప్రభావం వల్ల కమర్షియల్ సిలిండర్స్ దొరకడం ఇబ్బందిగా ఉంది. ఇప్పుడే అడుగుతున్నాం, మాకు కమర్షియల్ సిలిండర్స్ కావాలని. మాకు దాదాపు 10 సిలిండర్స్ ఉన్నాయి. నా స్టూడెంట్స్ దాదాపు 180 మంది స్టూడెంట్స్ ఉన్నారు. పిల్లలకు బీపీటీ వాళ్ళకు కూడా ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి, పిల్లల స్టడీస్ ఉన్నాయి. సో గ్యాస్ లేకపోతే పిల్లలకి ఫుడ్ సరిగా అందించలేకపోతాము. అది కొంచెం భయపడుతున్నాము. హాలిడేస్ ఇస్తే పిల్లలకి చదువు స్పాయిల్ అయిపోతుంది కాబట్టి చదువు కంటిన్యూ కావాలనే ఉద్దేశంతో కమర్షియల్ గ్యాస్ ను కనీసం బయట బ్లాక్ లో అయినా కొనడానికి కూడా మేము సంసిద్ధపడుతున్నాం. కానీ అవి కూడా లేవు అంటున్నారు. కాబట్టి దయచేసి చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు దీని గురించి కనీసం విద్యా సంస్థలకి తగినటువంటి గ్యాస్ అందించేటట్టుగా చేయవలసిందిగా మనసారి కోరుకుంటున్నాం. జిల్లా కలెక్టర్ విద్యార్థుల విషయంలో సంబంధించినటువంటి అంశం కాబట్టి వారికి న్యాయం చేసే దిశగా ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్తున్నారు. మరోవైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా కట్టెల పొయ్యి పైన కూడా తాము విద్యార్థులకు వంట చేసేందుకు దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకునేందుకు తామంతా కూడా సిద్దమవుతున్నట్లుగా నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి.